టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసే విధంగా మతాలని రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడో గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అబద్ధపు ప్రచారాన్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ప్రతిష్టని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బోర్డు నియామకం తర్వాత బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పాలక మండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగింది. భక్తులు చీదరించుకునే విధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఇద్దరు. అదేవిధంగా అప్పటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా అనేక అవకతవకలు కుంభకోణాలు డాలర్లు మాయం అదేవిధంగా టికెట్లని కోట్ల రూపాయలకి టికెట్లని గత 5 సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది. టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం కొలిసే వెంకటేశ్వర స్వామి భక్తుల నమ్మకాల్ని అమ్ముకునే విధంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అప్రతిష్ట పాలైందో టీటీడీ ప్రతిష్ట ఆ ప్రతిష్టను పెంచే విధంగా సామాన్య భక్తుల్ని విరివిగా టీటీడీ వచ్చే విధంగా స్వామివారి దర్శనం కోసం అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. నిన్న ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో 100 ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు. అన్ని అసత్యాలు అబద్ధాలు. జియో ట్యాగింగ్ లేదు, పరిశుభ్రత లేదు, ఆవుల యొక్క జనన మరణ ధృవీకరణాలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి